వేదాలనేవి అత్యంత ఆవశ్యకమైనవిగా చెప్తారు. అలాంటి వేదాలు మరి అందరికీ తెలిసే విధంగా ఎందుకు చేయలేదంటారు? వేదములు అనంతమైనటువంటివి. ఇప్పుడు కలియుగంలో మనకు లభిస్తున్న వేదములు మాత్రమే కాదు, అనంతమైనవి వేదాలు. ఈ అనంతమైనటువంటి వేదాలు, వాటిల్లో ఉండేటువంటి భావాలు, అవన్నీ పొందగలిగిన స్తోమత, పొందగలిగినటువంటి ఆయుర్దాయం, మేధాశక్తి ఎవరెవరికి ఉంటే వాళ్ళల్లా పొందవచ్చు. పొందకూడదు అనేదేమీ లేదు. పొందలేక వాటి జోలికి వెళ్ళటం లేదు తప్ప, ఇప్పుడు ఉన్నటువంటి వారిలో కూడా వేదము, వేద అర్థం కూడా చెప్పగలిగినటువంటి వాళ్ళు వేళ్ల మీద లెక్క పెట్టగలిగిన వారు మాత్రమే ఉన్నారు. అది కూడా తక్కువే. కేవలం వేద అధ్యయనం చేయటం, వేదం 4 రకాలుగా ఉన్నది అని మనకు చెబుతున్నది. ఋగ్వేద, యజుర్వేద, సామవేద, అథర్వ వేదములు. ఈ 4 వేదాల్లో కూడా 4 అధ్యయనం చేసినటువంటి వాళ్ళు లేరు. 2 వేదాలు, 3 వేదాలు, లేదు 1 వేదమో ఇట్లా అధ్యయనం చేసిన వాళ్ళు. పూర్వపు రోజుల్లో అలా ఉండేవాళ్ళు. చతుర్వేది అని పిలిచేవాళ్ళు. వాళ్ళ ఇంటి పేరే చతుర్వేదిగా మారిపోయి ఉండేది. 4 వేదాలు అధ్యయనం చేసిన వాళ్ళు. అట్లాగే 3 వేదాలు అధ్యయనం చేసిన వాళ్ళని త్రివేది అనేవాళ్ళు. 2 వేదాలు అధ్యయనం చేస్తే ద్వివేది అనేవాళ్ళు. ఇట్లా సంబోధించేవాళ్ళు. అటువంటి వాళ్ళు అప్పుడు ఉండేవాళ్ళు. ఇప్పుడు 1 వేదాన్నే పరిపూర్ణంగా చేయగలిగిన స్తోమత కానీ, అంత మేధస్సు కానీ, అంత శక్తి కానీ, అంత ఓపిక కానీ లోకంలో జనానికి ఉండటం లేదు. ఆ కారణం చేత అవి అందకుండా కొంతవరకు మాత్రమే పరిమితము అని లోకంలో కనబడుతోంది. అంతే తప్ప దాన్ని పొందగలిగిన స్తోమత ఉంది. ఆ వేదాన్ని అధ్యయనం చేయటానికి కావలసిన నియమాన్ని పొంది. ఎందుకంటే వేదాధ్యయనం చేయటం గ్రంథాధ్యయనం చేయటం కాదు, అది గురుముఖత రావలసిందే తప్ప దాన్ని సంత చెప్పుకోవటం అని అంటారు. గురువు ఒకసారి చెబితే శిష్యుడు అదే పదాన్ని 2 సార్లు 3 సార్లు అనాలి, తరువాత దాన్ని వల్లె వేయాలి. కనుక 1 వేదాన్ని కొద్దిగా నేర్చుకోవడానికే ఇవాళ రోజున 12 సంవత్సరాలు 13 సంవత్సరాలు పడుతుంది. సంవత్సరాల తరబడి వేదాన్ని నేర్చుకుంటే ఇక వాడు జీవితం ఎప్పుడు గడుపుతాడు, ఎప్పుడు పెళ్లి చేసుకుంటాడు, ఎప్పుడు సంపాదిస్తాడు, ఏ విధంగా వాడిని వాడు పోషించుకుంటాడు, ఇలా అనేక రకాలైన సమస్యలు ఉన్నాయి. అందువల్ల అతి పరిమితమైనటువంటి వారే ఆ వేదం జోలికి వెడుతున్నారు. అది కూడా అతి పరిమితంగానే వేదాన్ని పొందుతున్నారు. అంతే తప్ప పరిపూర్ణంగా ఎవరు పొందలేకపోతున్నారు. పొందినంత వరకు కూడా దాని పరిపూర్ణమైనటువంటి భావాన్ని తెలుసుకోలేకపోతున్నారు. వాళ్ళ స్వకీయమైన శక్తి వల్ల దాని జోలికి పరిపూర్ణంగా వెళ్ళటం లేదు. కానీ కేవలం కొద్ది మందికే పరిమితం అయ్యి లేదు వేదం. అందరికీ అది అందుకోవడానికి వీలైనటువంటిది. కానీ దాన్ని పొందడానికి కావలసిన నియమాన్ని పాటించాలి. ఆ నియమాన్ని పాటించలేడు, దాన్ని పొందలేడు. ఓ వైద్యుడు, ఒక రోగం వచ్చి మనం వైద్యుడి దగ్గరికి వెడితే, ఇదిగో నాయన నువ్వు ఈ పూట ఈ బిళ్ళ వేసుకో, ఈ పూట ఈ టాబ్లెట్ వేసుకో, ఈ పూట ఈ టాబ్లెట్ వేసుకో, ఆహార నియమాన్ని ఇట్లా పాటించు, ఈ విధంగా ఉండు అని చెప్పాడు. ఆ విధంగా ఉండి ఆ చెప్పిన ప్రకారం టాబ్లెట్స్ వేసుకుంటే ఆ రోగం తగ్గుతుంది. మన ఇష్టం వచ్చినట్టు మనం ఉంటాము, మన ఇష్టం వచ్చినప్పుడు వేసుకుంటాం, లేకపోతే లేదు అంటే రోగం తగ్గే అవకాశం లేదు. అది మనకు తెలుస్తూనే ఉన్నది. అలాగే ఆ వేదాన్ని పొందటానికి కూడా కావలసిన నియమాన్ని అనుసరించి ఎవరైతే వెళ్ళగలుగుతారో వాళ్ళు పొందగలగచ్చు. ఎవరు వెళ్ళలేరో వాళ్ళు వెళ్ళటం లేదు, వేదాన్ని పొందటం లేదు. అంతే తేడా తప్ప కేవలం వీరికి మాత్రమే పరిమితము అనేది ఎక్కడా చెప్పబడి లేదు. ఎవరైనా పొందవచ్చు. కానీ ఆ పొందటానికి ఉద్యుక్తుడైన వాడు ఆ పద్ధతిని అనుసరించి జీవించాలి. అప్పుడు మాత్రమే పొందగలుగుతాడు.